తిరుమల హేమ శశికళ 15 ఓకేనా. తిరుమల హేమ శశికళ దంపతులు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా మరి వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా 2024లో రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఏదైతే బాధ్యత గల పౌరులుగా సమాజంలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గూట్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాక్షస ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలెవరో కూడా చూడాల. ఇటువంటి ప్రభుత్వం ఉంటే మరి ప్రజల మనుగడకే ప్రమాదం, రాష్ట్ర మనుగడకే ప్రమాదం అనేది ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవడో కూడా ఇటువంటి తప్పిదాలు చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలన్న ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నప్పటికీ రోడ్డు మీద ఎక్కుతున్నారు. అనేక మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే వీళ్ళు కూడా ఒక సందేశం ఇవ్వాలి, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్యలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో ఖండించవలసిన బాధ్యత ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి కలపాలి. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏదైతే రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారో ఈ కూటమిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలని మరి వీళ్ళు ఒక సందేశం ద్వారా వీళ్ళు జాయిన్ అవడం ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ముందు కూడా రోజు ఇటువంటి వలసలు ఒక ప్రళయం లాగానే జరుగుతున్నాయి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది కూటమిలోకి, అందరూ కూడా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక నినాదంతోనే అదే రేపొద్దున జరిగేది కూడా అదే. తప్పనిసరిగా ఈ కూటమిని అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయి కలిపారో దానికి అందరూ కూడా పొత్తు గెలవాలి అనే ఒక నినాదంతో అందరూ కూడా ముందుకు నడవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. గతంలో నేను టీడీపీ బడేటి బుజ్జి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్గా చేశాను. టీడీపీ మీద ఉన్న అభిమానం, బుజ్జి గారి మీద ఉన్న గౌరవంతో మేము కార్పొరేటర్గా పార్టీలోకి జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అప్పుడు మన ఏలూరుకి ఒక గోల్డెన్ ఏరా, చాలా బాగా చేసాం. మాకు కార్పొరేటర్గా చేశాను అంటే చాలా సంతృప్తిగా ఉండేది. బుజ్జి గారి ఆధ్వర్యంలో పనిచేయడం, మన ఏలూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చింది. బుజ్జి గారు ఉండగా ఈ ఇంటికి మేము ఒక ఆడబడుచులాగా మమ్మల్ని అంత గౌరవించి ఏ పని బుజ్జి గారు మాకు ఈ పని కావాలి, మా వార్డు మెంబర్స్కి ఈ సాయం చేయాలి అంటే నేను ఉన్నానమ్మా అనుకుంటూ మాకంటే ముందు ఆయనే ఎక్కువగా కృషి చేశారు. అలాంటి నాయకుడు లేకపోవడం మన ఏలూరు నగరానికే చాలా బాధాకరమైన విషయం. ఆయన స్థానంలో రాధాకృష్ణ గారు, చంటి గారు మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, మన ఏలూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తాం, రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం రావాలని ఆశిస్తూ బడేటి చంటి గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చాను అన్న అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. నన్ను ఆదరించిన చంటి గారికి, పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు, నమస్కారాలు.